ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ రాత్రి 12 గంటల పైన ఇచ్చే టోకెన్స్ మధ్యాహ్నం 1 గంట పైన టోకెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్పును కూడా శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్లి టోకెన్స్ తీసుకోండి. జూన్ 21వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా దాదాపుగా 12,000 టోకెన్స్ వరకు అంటే ఇచ్చారండి. ఈ రోజు జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 2:20 12,000 ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి, అలాగే టోకెన్స్ కోటాను బట్టి ఉంటుంది. అలాగే జూన్ 21వ తేదీకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. 20వ తేదీన మధ్యాహ్నం 2:25 లోపు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ప్రస్తుతం అయితే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టోకెన్స్ కోసం త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్ళండి. అలాగే జూన్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా జూన్ 21వ తేదీన అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల పైన ఎప్పుడైనా టోకెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇప్పుడైతే దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్, అలాగే నారాయణగిరి షీట్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 93,303 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 41,688 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,49,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి షీట్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింకుని
ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.